ప్రైజ్లాడ్ ప్రవీణ్ యేసునామములు అందరు కొందరు ఇది దేవుని వాక్యం నుంచి ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం 7వ వచనం 7-8 చదువుతాం. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకు కలహం పుట్టెను. ఆ కాలమందు కానానీయులు పెరెజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులం గనక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. అబ్రాము దేవునికి ఎట్లా నచ్చినాడు, లేకుంటే దేవుని దగ్గర ఎట్లా ఆశీర్వాదాల కారణంగా ఉన్నాడు అనే మాట చూస్తే ఇది ఒక ప్రత్యేకమైన మాట. అబ్రహాము జీవితంలో లోతును తోలుకొని వచ్చినాడు. తన దేవుడు పిలిచినప్పుడు తనతో కూడా తన అన్న కుమారుడైన లోతును తోలుకొని వచ్చినాడు. వారిద్దరూ ఏ దేశంలో దేవుడు ఉన్నాడు ఆ దేశంలో అభివృద్ధి పొందినారు. ఆయనకు పశువులు ఉన్నాయి, ఈయనకు పశువులు ఉన్నాయి. ఆయనకు పశువుల కాపరులు, ఈయనకు పశువుల కాపరు. ఈ పశువుల కాపరులకు గొడవ వచ్చింది. మందలు మేపుకున్న తన ఎన్నో చిన్న గొడవ వచ్చింది. అబ్రాహాము యొక్క మంచి లక్షణం ఇది మన జీవితాల్లో కూడా ఉండాలి. ఏమని ఆ గొడవ రాగానే సాధారణంగా మనుషుల నైజం ఏముంటుందంటే, అంటే నా నైజం ప్రత్యేకంగా నేను దొరికొసుకున్నా, లేకుంటే నా పని వాళ్ళను బెదిరించేవారం అంటాం. మీరు పనులు మీరు నన్ను అంటారా, నా పశువుల కాపరిని అంటారా అని ఇట్లా అనేవారు. కానీ అబ్రాహాము ఆ మాటలు ఏం మాట్లాడకుండా లోతు దగ్గరికి వెళ్ళినాడు. లోతును పిలవలేదు. ఇదిగిన గుర్తుపెట్టుకోవాలి. యేసు రక్తంతో కడగబడిన మనము ఎట్లా అంటే విధేయత నేర్చుకోవాలి. తాను పొందిన దెబ్బల చేత ఆయన విధేయత నేర్చుకున్నాడు అని యేసు ప్రభు గురించి రాయబడ్డది. యేసు రక్తంతో కడగబడిన మనము ప్రతి విషయంలో కూడా, ప్రతి ఒక్కరికి కూడా మనము తగ్గి ఉండాలి. తగ్గిన స్థితి అది నచ్చుతుంది దేవునికి. ఈయన అబ్రాహాము తగ్గించుకొని పోయి లోతు దగ్గరికి వెళ్ళి పిలిచి మాట్లాడుతున్నమాట ఏంటంటే, మనము బంధువులము. ఈనాడు ఎంత భ్రష్టమైన సంఘం కొనసాగుతుంది చూడండి. యేసు రక్తంతో విమోచింపబడిన సంఘములో ఒకే రొట్టెలో పాలు పొందేవారు, ఒక్కటే స్టేజ్ మీద ఉండేటోళ్ళు చెప్పుకుంటే దుఃఖకరం, సిగ్గుకరం. ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒక్కొక్కరు సమాధానం లేదు, ఒకరికంటే ఒకరు హెచ్చించుకునేది లేదు. నేనే గొప్ప, నేనే మంచోని, నేనే బాగా వాడగలను, నేనే లీడింగ్ బాగా చేయగలను, నేనే వాక్యం బాగా చెప్పగలను, నా చేతిలో ఉంటే సంఘం బాగుంటుంది. మనం కాదు, దేవుడు పరిచయం చేయాలి, దేవుని చిత్తం జరగాలి అక్కడ. మనం మెచ్చించబడడం కాదు. అబ్రాహాము ఎట్లా తగ్గించుకున్నాడు. అబ్రాహాము లోతు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం, మనము బంధువులము కాబట్టి కలహం ఉండకూడదు. ఈనాడు బంధువులే కలహాలతో ఉంటారు. మనకు నష్టం వచ్చింది అంటే, ఎవరన్నా మనకు లాస్ వచ్చింది, లేకుంటే మనకి ఏదైనా నష్టం వచ్చిందంటే ఎవరు వాళ్ళంటే మనతోనే వస్తుంది నష్టం. మనోడే మనల్ని వెన్నుపోటు పొడిచినాడు చెప్తారు కదా. మన తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఏమని పాలోడు బాయిలో పడితే మీదికని రాయెత్తేస్తారు అనే సామెత ఉంటుంది. అట్లాగే మనోడు ఎవడన్నా కష్టంలో ఉంటే పోయి వానికి చేతి ఇయ్యాల్సింది పోయి వాని వీలైనంత కిందికి తొక్కేస్తారు. ఇక్కడ అబ్రాహాము మనసు అది లేదు. మనము బంధువులం కాబట్టి కలహము లేకుండా చూసుకున్నాం. ఎంత దాతృత్వమైన, ఎంత సున్నితమైన మనసు అబ్రాహాముది. ఆయనే లోతుతో అన్నమాట మనం చూడగలిగితే 9వ వచనంలో అన్నమాట, ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, నువ్వు కుడి తట్టు వెళ్తే నేను ఎడమ తట్టు, నువ్వు కుడి తట్టు వెళ్తే నేను ఎడమ తట్టు, నువ్వు ఎడమ తట్టు వెళ్తే నేను కుడి తట్టు వెళ్తా అన్నాడు. అంటే మొదటి ప్రయారిటీ ఆయన తను తీసుకోవట్లేదు. నీవు ఏది కోరుకుంటావో కోరుకో, అది నువ్వు తీసుకో, మిగిలింది నేను తీసుకుంటాను. మనమైతే మొట్టమొదట మంచిది ఏదో చూసి ఎన్నిక ఏదో చేసుకొని అది నాది అని మనం చెప్పుకుంటాం. కానీ దేవుడు సిలువలో చనిపోయింది సర్వమానవాళి ఆశీర్వాదం కొరకే, మనల్ని ఆశీర్వదిద్దామని. మనం ఏది పట్టుకుంటామో దాన్నే ఆశీర్వదించగలరు. అబ్రాహాము ఏది కోరుకున్నాడో దాన్నే ఆశీర్వదించేసినాడు. ఉదయకాలం మన స్థితి ఎట్లుంది? ఇట్లా ఇంత మెత్తటి మనసు ఉందా, లేకపోతే సరి చేసుకున్నాం? దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభునామములో ఉన్న ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రం. అబ్రాహాము జీవితంలో ఉన్న మంచి లక్షణాలు సుగుణాలు మా జీవితంలో ఉన్నట్టు నీ ఆత్మ చేత నడిపించి బలపరిచిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.